ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ టీడీపీ ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడాలి అని అంటే ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా కూడా అదే ఆఖరి రోజు అని చెప్పారు. మరి అదే ఆఖరి రోజు ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి చేశారని మేము నిలదీస్తూ ఉన్నాం. ఎందుకనంటే నిన్నటి రోజున మరి గుంటూరులో జరిగిన మహిళ మీద దాడి, అసలు 9 మంది మీ టీడీపీ నాయకుడు, మీ టీడీపీకి సంబంధించినటువంటి మల్లెల మూర్తి అనే వ్యక్తి మహిళ మీద దాడి చేసి వివస్త్రం చేసి దారుణంగా ఆ బిడ్డను కొట్టడమే కాకుండా ఆ బిడ్డ ఇన్ని సంవత్సరాలు అయితే మాత్రం ఆ బిడ్డ అవమానాన్ని దిగమింగగలదు, ఎవరు తీర్చగలరు ఆ బాధని. మరి మీ టీడీపీలో కూడా మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. అసలు ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా మహిళలకి రక్షణ లేదు, భద్రత లేదు. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానవంగాలు జరుగుతూ ఉన్నాయి. మరి మహిళల మీద మరి పిల్లల మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో మహిళలకి ఎటువంటి రక్షణ కూడా మీరు కల్పించలేదు. మరి మీరు ఏ రకంగా మీరు మహిళలకి రక్షణ కలిగించామని మీరు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గురించి తీసుకుంటే ఆయనైతే నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టాను అన్నాడు. మరి మహిళలను వివస్త్ర చేసి ఈ రకంగా కొడితే, దాడి చేస్తే మరి మీరు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ప్రశ్నించలేదని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇకపోతే లోకేష్ గారు అయితే మహిళలకి రక్షణ కలిగించే ప్రభుత్వం, మహిళలకి నేను అండగా ఉంటాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకునేటువంటి లోకేష్ గారు మీరు ఎక్కడున్నారు? మరి ఈ రోజున మల్లెల మూర్తి మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే వాళ్ళని రక్షించడానికి మీరు రిమాండ్లో పెట్టారే తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కాదని మహిళలందరూ కూడా అర్థమవుతా ఉంది. మీరు నిజంగా చర్యలు తీసుకునే వాళ్ళు అయితే వితిన్ సెకండ్స్లో జరిగినప్పుడే వాళ్ళు స్టేషన్కి వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోలేదు. మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? జరిగిన 3 రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము కేసు తీసుకుంటామని పోలీసు వాళ్ళు చెప్తున్నారనంటే అసలు శాంతి భద్రతలు ఏ రకంగా ఈ హోమ్ మినిస్టర్ గారు కాపాడుతున్నారో, మరి మీరు ఏ రకంగా వాళ్ళకి చెప్తా ఉన్నారో లోకేష్ గారు అర్థమవుతా ఉంది. ప్రజలందరికీ కూడా మహిళలకు ఎటువంటి రక్షణ కలిగించలేని ఈ ప్రభుత్వం దిగజాడు రాజకీయాలకి నాంది పలికిందనేది అర్థమవుతా ఉంది. మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేదు, భద్రత లేదు. అసలు హోమ్ మినిస్టర్ గారు మీరైతే ఆ హోమ్ మినిస్టర్ పదవికి అసలు అనర్హులనే చెప్తున్నాం. మీరు ఆ పదవికి రాజీనామా చేస్తేనే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆడవారి పట్ల జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతిరోజు ఏదో ఒక మూల అరాచకాలు జరుగుతానని ఆడవారి పట్ల. ముఖ్యంగా మొన్న జరిగినదైతే మరీ దారుణమైన చర్య. 2 సంవత్సరాలుగా ప్రతిరోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాము. కానీ ఈ దుశ్శాసన పర్వం అనే దానికి తెరలేపారండి. కొత్తగా హిజ్రాల్ని తీసుకొచ్చి ఒక చిన్న వీధిలో కుళాయి కోసం వచ్చిన గొడవలో లంచం కోసం ఇంత దారుణాన్ని కొడికడతారని చెప్పి ఇప్పటివరకు ఎవరు అనూహ్యమైన సంఘటన రాష్ట్రంలో జరిగిందండి. ఇప్పటివరకు ఎన్ని జరిగినా మన మహిళా హోంమంత్రి గారు స్పందించలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరిగినా కూడా ఇప్పుడైనా కనీసం ఆవిడ స్పందించి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఇప్పటికొచ్చి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం కానీ, ఎందుకు జరిగింది, మా కార్యకర్త ఇలా చేశారు, సస్పెండ్ చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సరే. కానీ వెంటనే పోలీసులు ఎందుకు అక్కడ గుంటూరు ఎమ్మెల్యే ఆవిడ దగ్గరికి వెళ్ళి మర్నాడు ఉదయమే వెళ్ళి ఆ బాధితులు గోడు వినిపించుకోవడం జరిగింది. అయినా కూడా ఒకరోజు హోల్డ్ చేసి ఈ కేసుని ఎందుకు సర్దుమణగాలని చెప్పి చూసేనట్టుగానే తెలుస్తుంది. 3వ రోజుకి అరెస్ట్ చేశారని తెలిసింది. ఇలాంటి దాడులు వెంటనే మహిళల పట్ల జరిగే దాడులు ఆపాలి. మహిళలకి రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ దుశ్శాసన పర్వాన్ని అరికట్టాలి. రాబోయే రోజుల్లో అప్పుడు ఆ రోజు మహాభారతంలో కురుక్షేత్రంలో ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఈ కూటమి ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో జగన్నాథరాధ చక్రాలు వస్తాయి. మీ కూటమి ప్రభుత్వాన్ని తుడిచిపెట్టిపోయే రోజు త్వరలోనే ఉంది. ముఖ్యంగా ఇకపై మహిళల పట్ల ఏ దాడులు జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉధృతంగా విజృంభించి ఉధృతంగానే మేము ముందుకు నడవాలనుకుంటున్నాము. మా అధినాయకుడు అదే ఆదేశించారు. ఎప్పుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళా పక్షపాతిగా ఉన్న గత ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఉందో కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని, ఇంకా తెలియపరిచే కార్యక్రమాలు ముందు కూడా మహిళా విభాగం తరపున చాలా చేపట్టాలని మా అధినాయకుల వారు కూడా ఆదేశించడం జరిగింది. అందుకే ఈరోజు మహిళలకి అండగా నిలవాలని రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఇకపై అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉత్తుత్తి మాటలు చాలా చెప్పారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు, ఏవేవో చెప్పారు. కనీసం ఆచరణలో ఇప్పుడైనా ప్రస్తుతం మీరు అధికారంలో ఉండగా రోజు జరుగుతున్న వాటి గురించి మీరు స్పందించండి. మీరు లేనిపోని కల్లబొల్లి మాటలు వారాహి వ్యాన్ ఎక్కి ఎన్నో కల్లబొల్లి మాటలు ఊగిపోతూ చెప్పారు. అది కాదండి, రోజు నిత్యం జరుగుతున్న వాటికి స్పందించమని కోరుకుంటున్నాం. నిత్యం జరుగుతున్న వాటి మీద మీరు స్పందించి వెంటనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి తగిన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడులను ఎలా చూస్తారు? రాష్ట్రంలోని మహిళా భద్రత చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడో పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని భయపడి మన పిల్లలకు కూడా ఆ విధంగా జరగకూడదని దిశ యాప్ తీసుకొస్తే కొన్ని లక్షల మంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా మహిళలు రక్షణ పొందారు. కానీ అదే దిశ యాప్కి శక్తి యాప్ అని చెప్పి పేరు మార్చి ఇంతవరకు ఎంతమంది ఆ యాప్ని యూటిలైజ్ చేసుకున్నారో హోంమంత్రి గారు చెప్పాలి. పైగా మన హోమ్ డిపార్ట్మెంటు ర్యాంకు 26వ ర్యాంకుకు పడిపోయింది అంటే రాష్ట్రంలోని మహిళల భద్రత ఏ విధంగా ఉంది? నగర నడిబొడ్డులోని అంత అమానవీయ సంఘటన జరిగితే ఈ హోంమంత్రి గారు ఎందుకు స్పందించలేదు? నగర నడిబొడ్డులోని ఒక మహిళని వివస్త్రను చేసి హిజ్రాలతోటి కొట్టించడం అంటే సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఇన్సిడెంట్ అన్నది. అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది అని అనడానికి ఆవిడకి అసలు మనసు ఎలా ఒప్పిందో అర్థం కావడం లేదు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ తీసుకున్న ఈ 2 సంవత్సరాల్లోని హోమ్ మినిస్టర్ గారు ఒక్కసారి చూడండి, మహిళల మీద ఏ విధమైన ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి. మహిళలు కానీ మా బాలికల మీద కానీ హత్యలు ఎన్ని జరిగినాయో చూడండి. వీటన్నిటినీ తీసుకొని కనీసం నైతిక బాధ్యత వహిస్తూ ఆవిడ రిజైన్ చేయాలి. ఒక మహిళా హోంమంత్రిగా ఉండి రాష్ట్రంలోని ఇన్ని దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే సిగ్గుచేటండి. మహిళా హోమ్ మినిస్టర్ ఉంది అంటే మహిళలకి ఎంతో రక్షణగా భరోసాగా ఉంటారు అని అనుకున్నారు. కానీ రక్షణ భరోసా లేకపోగా మహిళలు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు బ్రతకాల్సిన దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. దీనికి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు కానీ ఎవ్వరూ స్పందించకపోవడం, ఓన్లీ ఒక సస్పెన్షన్ చేసేస్తే అయిపోయిందండి. ఆ అమ్మాయికి నలుగురు మధ్య జరిగిన అవమానానికి వీళ్ళు సస్పెన్షన్ తోటి తీర్చేస్తారా? ఆ మహిళ ఫర్దర్గా ఏ విధంగా బ్రతకాలి? ఆ మహిళల రక్షణ ఎక్కడుంది? ఈ రాష్ట్రంలోని మహిళలు దినదినగండంగా బ్రతుకుతున్న ఈ రాష్ట్రంలోని మహిళలకి రక్షణ కల్పించాల్సిన హోమ్ మినిస్టరు ఇంత లేఖిగా మాట్లాడడం అన్నది నిజంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా బాధ్యతగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము హోమ్ మినిస్టర్ తక్షణమే రిజైన్ చేయాలి. హోమ్ మినిస్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.